నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. నమస్తే పాండురంగారావు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. కార్యక్రమానికి స్వాగతం. మీకు ముందుగా అయితే ఎప్పటిలాగే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు నాగరాజ్ అండి. నాగరాజ్ గారు, మీ గురించేనా? మా గురించి. నాగరాజు గారు నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. ఏం చేస్తున్నారు? మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. వెరీ నైస్. ఎక్కడ ఉంటారు? నేను ప్రస్తుతం ఉండేది ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఝాన్సీ అండి. ఓకే అండి, చెప్పండి. మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. చెప్పండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 8/14. ఎంతండి? 8/14. 14/8. 14వ తారీఖు 8వ నెల. 14/8/84 అండి. వివాహం అయిందండి? మ్యారేజ్ అయిందండి. ఇద్దరు, ఒక బాబు ఒక పాప అండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా? అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇంత కరెక్ట్ అని కాదండి, ఇంట్లో వాళ్ళు అలా వేసారు. సరే, మీకు సమస్య ఏమిటండి? అంటే డేట్ ఆఫ్ బర్త్లో మన ఫోన్లో 10 డిజిట్స్ ఉంటాయి. ఒక్కటి తప్పు కొట్టినా ఫోన్ మనకు రాదు, ఎవరికో వెళుతుంది. ఎవరి జాతకాన్ని మనం చూడక్కర్లేదు, కరెక్ట్గా తెలిస్తేనే ఆ జాతకానికి వెళదాము. సమస్య ఏమిటి చెప్పండి సార్. సమస్యలు అంటే ఇంట్లో ఎప్పుడు సమస్యలు వస్తుంటాయి, మనీ పరంగా. మనీ ఎప్పుడు ఇంట్లో అవసరాలు అలాగా అవుతుంటాయి. సమస్యలు లేకపోతే ఎట్లాగా? సమస్యలు ఉండాలి, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. లైఫ్ అనేది ఎప్పుడు పోరాటం చేసే విధంగా ఉండాలి తప్ప ఒక దగ్గర స్తబ్దతగా కూర్చునేటట్టు, లేకపోతే మనం కూర్చుంటే అన్నీ అమిరిపోయేటట్టు ఉంటే అందులో ఏమాత్రం ఎంజాయ్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం సినిమా చూస్తూ ఉంటాం, ప్రతి ఫ్రేము మనకు తెలిస్తే బోర్ అయిపోతుంది. మనకి ముందు వచ్చే ఫ్రేమ్ ముందే తెలుస్తూ ఉంటే సినిమా ఎంజాయ్ చేయలేము. జీవితం కూడా ఎప్పుడు అన్నీ మనం పోరాడి సాధించుకునేటట్టు ఉండాలి, మనం కష్టపడి పొందేటట్టు ఉండాలి తప్ప మనం కూర్చుంటే మన ఒళ్ళో వచ్చి పడిపోయేటట్టు ఉంటే అప్పుడు దాంట్లో ఏమీ థ్రిల్ ఉండదు, చప్పగా అనిపిస్తుంది జీవితం. సమస్యలు రావాలి, వాటిని అధిగమించాలి. అలా అని సమస్యలు కోరుకోకర్లా, వాటిని అధిగమించడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. దైవానుగ్రహం, అదృష్టాన్ని కోరుకోవాలి. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను. సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి రుద్రాక్షలు ధరించండి. మనం చేసేటువంటి పనిలో సక్సెస్ రేట్ పెంచుకోండి. ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి రుద్రధారణ ఉపయోగపడుతుంది. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. వన్ముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ 3 ధరించి చూడండి. ధరించిన తర్వాత మార్పును గమనించండి. ఇవి సరైన రుద్రాక్షలు అయితే మంచి ఫలితాలు వస్తాయని ఎవరు సర్టిఫికెట్ అక్కర్లేదు. కాకపోతే రుద్రాక్షల్లో ఎక్కడ చూసినా నకిలీలు ఉన్నాయి, వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. వాటిని దూరంగా పెట్టండి. సరైన రుద్రాక్షలు సరైన పద్ధతిలో ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. శుభం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు నుండి. ఎక్కడి నుంచి అండి? బెంగళూరు నుండి. బెంగళూరు నుంచి చేస్తున్నారు. ఓకే, ఇలా వెంకటలక్ష్మి గారు మీ గురించేనా? లేదు, మా అబ్బాయికి. మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు అయేంద్రారెడ్డి. ఓకే, వివరాలు చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12/9/1989. ఓకే. ఉదయం 7:15. 7:15. కడప జిల్లా ప్రొద్దుటూరు. అవునమ్మా, మంగళవారం అని తెలుసు కదా? అవునండి, మంగళవారం. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అయిపోయిందండి, జాబ్ సెట్ చేస్తున్నాడు. ఏది సెట్ అవ్వలేదు. ఇది ఏకాదశి కూడా అమ్మా, శుద్ధ ఏకాదశి, మకర రాశి. అవునండి. జాబ్ సర్చింగ్ లో ఉన్నాడమ్మా? అవునండి. అమ్మాయి ఏమీ ఆందోళన పడక్కర్లేదు. ఇది మంచి పీరియడ్ గానే మనం తీసుకోవచ్చు. మీ అబ్బాయి జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేశాము. వేదాలు, ఉపనిషత్తులు, ఆరణికాలు, బ్రాహ్మణికాలు, అష్టాదశ పురాణాల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. జాతకాన్ని ఎప్పుడైతే వేదగణితంతో మనం పరిశీలన చేశామో దోషాలు ఏమైనా ఉంటే నివారించబడతాయి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రుద్రాక్ష కూడా ఒక దైవికమైన సంపద. మీ జాతకానికి అంటే మీ అబ్బాయి జాతకానికి సరిపడేటువంటి రుద్రాక్ష ఒక్కటి ఇవ్వండి. ఈ అబ్బాయికి సరిపడేటువంటి రుద్రాక్ష గణపతి స్వరూపము, 8 ముఖాలు, అష్టముఖి. ఈ రుద్రాక్షని అభిషేకించిన తర్వాత అబ్బాయిని ధరించమని చెప్పండి. ఇది ధరించిన తర్వాత మార్పును గమనించండి. తన జాతకానికి సరిపడే సరైన రుద్రాక్ష ఇది. అలాగే మనం చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడకుండా ముందుకు వెళ్ళడానికి, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుందమ్మా. ధారణ చేయండి. శుభం. అబ్బాయితో వేయించండి. ఎటువంటి ఆహార నియమాలు లేవు. ఒక మంచి రుద్రాక్ష, చక్కని మార్పు వస్తుంది. శుభం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? శ్రీనివాసులు అండి. శ్రీనివాస్ గారు మీ గురించేనా? అవును మేడం. ఓకే, వివరాలు చెప్తారా మరి?
నా పేరు శ్రీనివాస్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ April 1, 1972 మేడం. ఏప్రిల్ 1, 1972. April 1, 1972. ఓకే అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు కొంచెం హెల్త్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటాను గురించి అడగాలి. ఓకే, చెప్తాను. శ్రీనివాస్ గారు ఎంతమంది పిల్లలండి? ఒకటే అమ్మాయి సార్. ఆ, ఒకటే అమ్మాయి 10th క్లాస్ అవుతుంది సార్. ఓకే, శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. ఒకటే అమ్మాయి 10th క్లాస్ చదువుతోంది. అవును సార్. యా, ఈ మీన రాశి, త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి అమావాస్య ముందు అవును సార్. మీరు ధరించాల్సిన ఇవి మంచి జాతక ప్రకారంగా మంచి పీరియడ్ మనం చూస్తే ఓకే. ఏప్రిల్ ఎండింగ్ నుంచి అండి. చాలా బాగుంది. ఏప్రిల్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ మాసం దగ్గర నుంచి, అంటే ఆల్మోస్ట్ దాటిన తర్వాత అనుకోండి, ఎండింగ్లో ఉంది, అక్కడి నుంచి అది దాటిన తర్వాత మే స్టార్టింగ్ అనుకోండి, అక్కడి నుంచి ఒక మంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏం చేసినా మంచి ఫలితాలు వస్తాయి, సత్ఫలితాలు వస్తాయి. ఆ సమయాన్ని ఉపయోగించుకోండి. ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మీకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మంచి ఫలాలు మీకు అందుతాయి. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష సింపుల్గా ఒక ఏకముఖి కానీ ఒక సప్తముఖి కానీ, అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి దాన్ని చంద్రాక్షి, చంద్రముఖి అంటాము. అది కానీ సప్తముఖి, సప్తమాతృక స్వరూపము, సింపుల్గా ఒక సప్తముఖి రుద్రాక్ష. ఇది లక్ష్మీ స్వరూపం కూడా. ధర కూడా తక్కువ ఉంటుంది. ఇందులో నకిలీలు కూడా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ధర తక్కువ ఉంటుందో నకిలీలు తక్కువ ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించి రుద్రధారణ చేయండి. మనం అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. శుభం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు పల్లవి అండి. నేను నిజాంపేట నుంచి కాల్ చేస్తున్నాను. కళ్యాణి గారు? పల్లవి అండి. పల్లవి గారు? నిజాంపేట నుంచి కాల్ చేస్తున్నానండి. సార్తో ఓకే. మాట్లాడాలి. అమ్మా పల్లవి చెప్పండి అమ్మా. సార్, ఆల్రెడీ నేను ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చి కలిశాను. Very అప్పుడు good. నాకు చాలా క్రిటికల్ గా ఏదో ఒక టెన్షన్స్ తో, ఏదో ఒక మానసిక బాధతో చాలా బాధపడుతుండే. మీరు ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల రుద్రాక్ష ఇచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది. ద్వాదశముఖి రుద్రాక్ష ధరించమన్నారు మీరు. Very nice. అది వేసుకున్నాను. ఇక్కడ పూజ చేసి అభిషేకం చేయించి వేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా బాగుంది సార్. ఏ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం అని లేదండి. ఇప్పుడు నేను మీకోసమే జస్ట్ కలవదామని వస్తున్నాను. అనుకోకుండా మీ కాల్ కలిసింది నాకు. వెరీ గుడ్ అమ్మా. రుద్రధారణ అలాగే ఉంటుంది. రుద్రాక్షలు ధరించిన తర్వాత ఫలితాలు ఇలా ఉంటాయని చెప్తున్నాను. అందుకే అవి సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో మనం ధారణ చేస్తే మనం ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా, ఆధ్యాత్మిక సంపద, విద్యా సంపద ప్రతి వాళ్ళకి అవసరమే. మన దగ్గర ఉన్న సంపదల్ని పంచుకుంటే తరుగుతూ ఉంటాయి. విద్యా సంపద, ఆధ్యాత్మిక సంపదలు పంచుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ఇవి పెరుగుతూ ఉంటే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, మనకు ఉండేటువంటి ఇబ్బందులు తరుగుతూ ఉంటాయి. అప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళడానికి, మనం అనుకున్నవి సాధించడానికి ఇవి దోహదపడుతూ ఉంటాయి. అందుకనే దైవికమైన సంపద అవసరం, పాజిటివ్ థింకింగ్ కూడా అవసరం. ఈ రెండు ఉంటే లక్ష్యాన్ని తేలిగ్గా సాధిస్తామమ్మా. చాలా బాగుంది. మీరు మాట్లాడిన విధానం బాగుంది. మీరు ధరించిన తర్వాత మీరు పొందిన ఫలితాలు వింటే మాకు సంతోషంగా ఉంది. అందరికీ ఇలాగే జరగాలి, కలగాలని కోరుకుందాం. శుభం. ఓకే, నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే. మీ గురించేనా? నా గురించే అండి. పేరు చెప్తారా? కృష్ణారావు అండి, వెంకట కృష్ణారావు. కృష్ణ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్? 22/9/1968. ఓకే. కృష్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఉద్యోగం చేస్తున్నానండి, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. కృష్ణారావు గారు నమస్కారం సార్. నమస్కారం. తడబాటుతో మాట్లాడుతున్నారు. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా మీకు? ఆదివారం అండి. ఆదివారం. ఎంతమంది పిల్లలు సార్? 2 బాబులండి. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి, వృషభ రాశి. పిల్లలు ఏం చేస్తున్నారు కృష్ణారావు గారు? పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడండి, ఫస్ట్ ఇయర్. మీరేం చేస్తున్నారు కృష్ణారావు గారు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఇది మంచి పీరియడ్ అండి, సరైన టైము. మంచి పీరియడ్లోకి జాతకం వచ్చింది. మీ జాతకాన్ని కూడా వేదగణితంతో పరిశీలించడం జరిగింది. జాతక పరంగా మంచి ప్రయోజనాలు పొందేటువంటి సమయం ఇది. ఒక ప్లాన్ చేసుకోండి. ఆర్థిక వనరులు పెంచుకోవడానికి, పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచడానికి, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అనుకున్నవి సాధించాలంటే ఇప్పుడు మన ముందున్న పనులు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం సాధించుకోవాలి, ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. మీరు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్షలు నవముఖి, ఏకాదశముఖి,
సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 5 మీ జాతకానికి సరిపడేటువంటి రుద్రాక్షలు 9, 11, 7, 10, 1 ఇవి వరుస క్రమంలో నేను చెప్పినట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత గమనించండి మార్పు. మీరు ఊహించిన దానికంటే బాగుంటుంది. ఒకవేళ 5 వేసుకోలేకపోతే ఏమైనా 3 వేసుకోండి. శుభం. రైట్ సార్. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.